ప్రజా రాజధాని అమరావతికి పునరుజ్జీవం పోస్తున్న కూటమి ప్రభుత్వం విస్తరణపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా మరో 30,000 ఎకరాలు సమీకరించేందుకు సిద్దమవుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటయ్యే ప్రాజెక్టుల కోసం కోర్ క్యాపిటల్ కు చుట్టుపక్కలున్న గ్రామాల్లో భూ సమీకరణ చేసేందుకు సిఆర్డీఏ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఓవైపు రాజధాని అభివృద్ధి చేస్తూనే మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్దం చేసేలా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 33,000 ఎకరాల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన సిఆర్డీఏ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అదనంగా భూమిని సమీకరించనున్నట్టు తెలుస్తోంది. రాజధానిలో ఇటీవల 31,000 కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వివిధ ఏజెన్సీలకు పనులను అప్పగించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా విడతల వారీగా నిధుల్ని మంజూరు చేస్తున్నాయి. రాజధాని పనులు వేగం అందుకోగానే విస్తరణ చేపట్టాలని భావిస్తున్నారు. రాజధాని విస్తరణ కోసం మరో 30,000 ఎకరాలకు పైగా భూ సమీకరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఇతర ప్రాజెక్టుల కోసం భారీ ఎత్తున భూ సమీకరణ అవసరమని సిఆర్డీఏ భావిస్తోంది. కోర్ క్యాపిటల్ కు వెలుపల ఉన్న 20కి పైగా గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియ చేపట్టాలని యోచిస్తున్నారు. భూ సమీకరణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను సిఆర్డీఏ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుపై ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. టెక్నో ఫీజిబిలిటీ నివేదిక కోసం టెండర్లు ఆహ్వానించింది. ఈ నివేదికను తయారు చేసి కేంద్రానికి పంపనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తదుపరి కార్యాచరణ చేపట్టేలా ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రజా రాజధాని అమరావతిలో సొంతింటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశులు పూజలు చేశారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గతేడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్లను అదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. G+1 మోడల్లో సొంతింటి నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఇంటి నిర్మాణ ప్లాన్ను లోకేష్ కుటుంబ సభ్యులకు వివరించారు. స్థలంలో నైరుతి మూలన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఎక్కువ భాగం పచ్చదనం, మొక్కల కోసం కేటాయించారు. నిర్మాణ బాధ్యతను SRR కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు. తాత్కాలిక హైకోర్టు, సచివాలయం మధ్యన ఉన్న ఈ స్థలానికి 4 వైపులా రోడ్లు ఉండడం విశేషం. తూర్పున N10 రోడ్డు, ఉత్తరం వైపున E6 రహదారులు ఉన్నాయి. పశ్చిమం, దక్షిణాన లేఅవుట్లోని అంతర్గత రోడ్లు వెళ్తాయి. ఈ ప్లాట్ కు ఆనుకుని రోడ్డు ఉంది. దీని పక్కనే ఉన్న 1000 చదరపు గజాల ప్లాట్ ను మల్కాపురం గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈశాన్యంలో ఉండడంతో వాస్తు కోసం తీసుకున్నట్లు సమాచారం. దీన్ని సెక్యూరిటీ పోస్టు, సందర్శకుల వాహనాలు నిలిపేందుకు వినియోగించనున్నారు. రాజధాని రైతులు శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించారు. జై చంద్రబాబు, జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు, లోకేష్ లు కాన్వాయ్ ఆపి రైతులందరినీ ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి గ్రామస్తులు పట్టు వస్త్రాలు అందించారు.